సాగర్ జలాల వృధాను వెంటనే అరికట్టాలి. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు. నరసరావుపేట మండలం రావిపాడు గ్రామం వద్ద గోవిందాపురం మేజర్ పరిధిలోని మైనవి కాలువలో ఏర్పడిన లీకుల కారణంగా సాగర్ జలాలు వృధాగా నరసరావుపేట పట్టణ రోడ్లపై ప్రవహిస్తున్నాయని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం రావిపాడు గ్రామ సమీపంలో ఏర్పడిన లీకులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడి పరిస్థితిని చూసి వెంటనే ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువ గట్టుల వద్ద పగుళ్లు ఏర్పడి భారీగా నీరు బయటకు వెళ్లిపోతూ ఉండడంతో రైతులకు చేరాల్సిన సాగునీరు వృధా అవుతోందని ఆయన పేర్కొన్నారు. ఇలా నీరు వృధా కావడం వల్ల పంటలకు నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వెంటనే మరమ్మతులు చేపట్టి కాలువను పటిష్టంగా తీర్చిదిద్దాలని అధికారులను సూచించారు. సాగర్ జలాలు ప్రతి రైతు సంక్రమంగా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి పనులు వేగవంతం చేయాలని తెలిపారు. ప్రస్తుతం రబీ పంటలు కీలక దశలో ఉన్న నేపథ్యంలో నీటి వృధాను ఏమాత్రం సహించబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు వెంటనే లీకులు మూసివేసి నీటి ప్రవాహాన్ని నియంత్రించాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.